టెక్ దిగ్గజాల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఎవరికి వారు పోటీలో ముందంజలో ఉండేందుకు తాపత్రయపడుతున్నారు. మార్కెట్లో తమ స్థానాన్ని సుస్థిరపరచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ మార్కెట్ అతిపెద్ద మైల్ స్టోన్ని అందుకుంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. $3 ట్రిలియన్ కంపెనీగా మారింది. దీనికన్నా ముందు కేవలం యాపిల్ సంస్థ మాత్రమే $3 ట్రిలియన్ క్యాపిటలైజేషన్తో ఉంది. మైక్రోసాఫ్ట్ ఇటీవల తీసుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఈ వృద్ధి సాధ్యమైందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2022 జనవరిలో యాపిల్ ప్రపంచంలోనే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన అతిపెద్ద కంపెనీగా అవతరించింది. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ $3.02 ట్రిలియన్ కాగా మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ఆ $3 ట్రిలియన్ మార్కును అందుకొని యాపిల్ తర్వాత స్థానంలో నిలిచింది. తాజాగా సంస్థ షేర్ విలువ 13% పైగా పెరిగి $404కు చేరటంతో ఈ రికార్డు నమోదైంది. రెండింటి మధ్య తేడా చాలా తక్కువగానే ఉంది. ప్రస్తుతం యాపిల్ షేర్ కూడా దీనికి దగ్గరగానే ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే యాపిల్ని కూడా బీట్ చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది మైక్రోసాఫ్ట్ షేర్ ధర 57% పైగా ఎగబాకింది. ఈ ఏడాది జనవరిలో ఇప్పటి వరకు 7% పైగా లాభపడింది. దీనికి ప్రధాన కారణం మైక్రోసాఫ్ట్ తీసుకువచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నిపుణులు అంటున్నారు. ఏఐపై మైక్రోసాఫ్ట్ పెట్టిన పెట్టుబడులే స్టాక్ రాణించడానికి ప్రధాన కారణమని అంచనా వేస్తున్నారు.